బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఎక్కడ కొరికిందో ఆ వేలుని కొంచెము నరికేసుకుంటారా? పోనీ ఇంకా పైకి మీరు ఇట్లా అనద్దండి. మీరు సొగిలి గిగిలి అంటే మేమేం చెప్పము. మా నోటితో వచ్చేది ప్రతి ఒక్కటి ఏంది నా బొంద చెప్తాను. వాని అక్క వాని అమ్మ వాని ఆలి నువ్వేం చెప్పేది? నువ్వు అసలు మందులు ఇచ్చడానికైనా ఏళ్ళు నడికేమని చెప్తావా? అన్న చెప్పు చెప్పు సర్పరాని సిస్టర్. అన్న మీ ఇంటి దగ్గర నిప్పులు ఏమైనా దొరుకుతాయా? సర్పరానే నా బొందరానే. ఈడున్నాయి, అది గ్యాస్ స్టవ్ ఉంది. కాదు కాదు, బయట దొరుకుతాయి కదా నిప్పులు, బయట ఇంటి బయట దొరుకుతాయి. బొగ్గులు నిప్పులు. ఓ నిప్పులు నిప్పులు నిప్పుల్లో కాలు ఎక్కడైతే కొరికిందో అక్కడ నిప్పుల్లో పెట్టాలా? మొత్తం అంటే ఎవరు నిప్పులైనా పర్లేదా? ఎవరు అయినా కానీ నిప్పులు అలానే నిలబడితే విషం ఏం లే వాని అమ్మ అదేమైనా మందులు ఇచ్చేదా లేకుంటే మనుషులు చంపేదా? హాయ్ ఫ్రెండ్స్. సో చాలామంది పద్దు మీద ప్రాంక్ చేయి బ్రో అని అడుగుతున్నారు కదా. సో అందుకోసమే అనమాట ఈ చిన్న ట్రైల్. చూద్దాం ఏమవుతుందో. అంతేగా. ఇదేంది ఇది నేను చూడలా. ఏంది విష్ణు నువ్వు? అట్లా కాదు, ఇది వర్కింగ్ లేదా అని చూస్తాను. ఏంది విష్ణు, నేను ఎంత భయపడినాను అసలు ఇప్పుడు చూస్తానే. 3 weeks later. వాకింగ్ పోయింట్రా? బయట బాత్రూమ్ పోయిందా అమ్మ? అర్థం కాలే. ఏంది మా బయట బాత్రూమ్ పోయినావంట? నోరు మూసుకోలే. ఆ యొక్క వాకింగ్ పోయిందని చెప్తే వాకింగ్ పోయిందా బాత్రూమ్ పోయిందా అని కూర్చున్నావు. సొగిలినా కొడక చెప్తా కొట్టే వాళ్ళు లేరా నీకు? బాత్రూమ్ పోతారాలే బయట. ఏముంది అంత నీటికి అంతా మైదానమే కదా. నువ్వు అట్లే వేస్తావేమో మీ ఇంటికి పోయి మిద్దెక్కి పోతావు. సొగిలినా కొడుకు అక్క వాకింగ్ పోయిందని చెప్తా అంటే బాత్రూమ్ పోయిందా అని కూర్చోడు. 6.5 hours later. సాయంకాలం టటై. ఏదో తేడాగా ఉందేంటి? వద్దు ఏంది సౌండ్ వస్తుంది? ఏంది సూయ్ అని? నా కడుపులో పేగులు అరుస్తున్నాయి. పట్టించుకోవద్దు. మీదేం తల్లి పేగులు పో డాక్టర్ దగ్గర పోయా. డాక్టర్ దగ్గరికి కాదు, ఆకలి. ఎంత భయంకరంగా అరుస్తాను. నువ్వు ఫుడ్ పెట్టలేదని పనుకోలే. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. పెద్ద ప్లానింగే రా.
బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రూమ్లో వెయిట్ చేస్తామన్నమాట, పాము కనిపించేలాగా పెట్టి. పద్దు ఎప్పుడైతే ఆ పిన్సులతో కుచ్చుతుంది, తర్వాత అమ్మ ఎప్పుడైతే చూస్తుందో అప్పుడు పాము కదులుతుంది. వానెక్క వానాలి, గట్టి కూర్చో. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఏమవుతుంది? పాము పొద్దు నా కొడుకు కలిసింది, పొద్దు పాము. నిజంగానే పాము నీ గూడు చెదిరింది. రే బాబీ, రారా నీ బాత్రూమ్ తగలడ, రారా. రోజులు కాట్లు పడినాయి చూడరా. ఏమైంది? పాము కొరికింది. ఏది? పాము లైట్ పెట్టు, లైట్. అదిగో కాట్లు రెండు. ఒరే డాక్టర్ దగ్గరికి పోదాం. ఇది కట్టండి రా నాయన, ఎంతన్నా నా కాలుకి. అదిగో రా కాట్లు నీ ముండమయ్యా. లేదు, అది పాము నాకినట్లుంది. ఒరే ఇప్పుడు పాయిరా పాము, ఆ పాపకు కూడా చూపించినారా, ప్రామిస్ రా. అయ్యా బాబీ, టెన్షన్ తీసుకోకూడదు. బాబీ అతను పిలుచు ఈ బాబీ. పక్క కనపడడం లేదు, లైటింగ్ ఇక్కడ కనపడతానే కనపడలేదు. అది పసుపు తీసుకొని రా, పసుపు ఉప్పు తీసుకొని రా, ఉప్పురాలు తీసుకొని రా. కాలు సిద్ధాంతి కాల్ చేస్తా, టెన్షన్ తీసుకో. ఒరే పొలం రారా, కట్టురా అయ్యో. అంటే అబ్బా ఒరే ఇదంతా నాకు ఎట్లెట్లో అవుతుంది రా. ఇది పద్దు తొందర రా పద్దు, ఈ పాప అట్లే పోతుంది. టెన్షన్ పడకూడదు. ఉప్పు ఎందుకు తెస్తావురా? ఉప్పుతో పైన ఇట్లా అనుకుంటా పట్టు. నాకు వద్దురా. సరే ఉండు, ఇది ఏమన్నా ఒక్క నిమిషం టెన్షన్ తీసుకోవద్దు. సిద్ధాంతికి ఫోన్ చేస్తానా. సిద్ధాంతి ఎవరురా? నాకు భయం అవుతుందిరా. మా భయపడద్దు. ఓయమ్మా ఏం పద్దు, అది చిన్న పామురా, అందుకు చిన్న కాట్లు. హలో పాము పోయింది రా, పాప పోతుంది. హలో అన్న ఎవరన్నా చెప్పండి. అదే అమ్మా, సర్పరాజు ఉన్నాడా? అన్న ఆయన స్నానంలో ఉన్నారన్న, 1 గంట పడుతుంది. గంట అట్లా కాదు, గంటకు నేను పోతా పైకి. మా అమ్మకి ఆడ బాత్రూమ్ లో ఆ పాము పోయింది రా. పాము పోయిందంటే అనలేదా? కాదమ్మా ఉండు చెప్తా. ఏమైందంటే మా అమ్మకి చిన్న పాము ఉరికి అట్లా నాకింది. నాకింటే ఏం పర్వాలేదు, కాట్లు చూడరా. కాదు తొందరగా. కాదు అది పోతుందిరా. పోదు, ఇది పోతుందా? నీకు ప్రాణం ముఖ్యమా? అంతేగా. అయ్యో ఇప్పుడు ఇట్లా తిరుగమ్మా, కొంచెము ఇట్లా తిరుగు కడతాను. కాదు మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు సర్పరాణి అండి. సర్పరాణి, మంచోళ్ళు ఉన్నారు మనకి. కాదమ్మా ఇప్పుడు ఎట్లా, ఇది చిన్న పాము టచ్ చేసింది. అది ఎట్లయిపోతాను చూడరా. ఏం కాదు, టెన్షన్ తీసుకోవద్దు. ఎట్లమ్మా? అది కొరికిందా లేకుంటే నా కింద ఒకసారి చూడండి మీరు బాగా. ఆడైతే 2
2 కాట్లు పడినాయి. 2 కాట్లు అయితే పన్నాయి. అంతేగా. కాట్లు పన్నాయా? రక్తం ఏమైనా రక్తం వచ్చిందా? లేదు, రక్తం అయితే లేదు. పైన అట్లా రెడ్ అయితే నాకిందేమో అండి, కొరికినట్లు లేదు, నాకినట్టుంది. అదే అదే అర్థం కావడం లేదు. సర్పరాణి గారు ఏం చేయమంటారు? అక్కడ అంటే ఆమెకి ఏమన్నా నొప్పిగా ఏమన్నా ఉందా? నొప్పి ఉందే? నొప్పి ఉంటేనే కదా తల్లాడుతాండే. లైట్ గా ఉందంట. ఉందా అని అడుగుతాం. అంటే నొప్పి కిందకి పైకి లాగుతా వానమ్మ వాని అక్క వాని ఆలి కిందకుందా పైకుందా ఏంది నాకు అరసకూడదు, అరిస్తే రక్తస్రవణ పెరుగుతుంది. నాకు ఇక్కడ ఉచ్చలు పడతానాయి. భయము, సిస్టర్ లేదు లేదు, అరుచుకుంటుంది. నీకు టెన్షన్ పడద్దు ఫస్ట్. టెన్షన్ ఎందుకంటే పడద్దండి, ఫస్ట్ టెన్షన్ పడద్దండి. ఈడ 2 క్లీన్ గా కాట్లు చెప్పండి. 2 నొప్పి పన్నాయి ఒకటే కదా. ఉందా? కాలు లాగుతాందా? అక్కడ ఏమన్నా రంగు మారిందా? రంగు గ్రీస్ మారిందా? ఏమన్నా అయిందా? రంగు మారలేదు. 2 కాట్లు పన్నాయి అనమాట. 2 కాట్లకు వచ్చేసి మధ్యలో డిస్టెన్స్ అప్రాక్సిమేట్ గా అంటే ఎంత ఉంటుంది? టేపు దాపు టేపు తెచ్చి ఏంది మానిగా కామెడీ అయిపోయింది కదా మాడ. ప్రాణం పోతా అంటే పిల్లి చెలగాటమంట. డిస్టెన్స్ 1 సెంటీమీటర్ ఉందా, 2 సెంటీమీటర్స్ ఉందా, లేకుంటే హాఫ్ ఎంఎంఏ ఉందా అన్న? లేదమ్మా, హాఫ్ ఎంఎం ఉంది. ఈడ చిన్న ఒకటి పాము కొట్టి సంకలో ఒకటి కొరికిందమ్మా. గుర్తుందమ్మా, ఆడ ఒకటి సంకలే కొరికే. ఆలోచించాల్సిందే అన్న. 2 సార్లు కొట్టిందా? లేదు లేదు, సంకలోకి ఏం కొరకలేదు. ఆడనే మా అమ్మ సర్పరాణి. ఇక్కడ పాములోళ్ళు ఉంటారు కదా అత్తయ్య. కాదు సిస్టర్, ఫాస్ట్ చెప్పండి, టైం లేదు. 20 మినిట్స్ 25 మినిట్స్ ఉంటుంది పాము కాటేసినాక. 45 మినిట్స్ కి ట్రిగ్గర్ అవుతుంది. టెన్షన్ పడద్దు, నీకెందుకు చెక్ చేస్తాం. ఇంత టైం అయిందా? మీరైతే కొంచెం ఆలోచించాల్సిందే. సరే, ఇప్పుడు నేను కొంచెం చెప్తాను, అట్లా చేస్తారా? బొట్టినేలికి సర్పరాణి కాటేసినదమ్మా. కాలు బొట్టనేలుకా? కుడి బొట్టనేలు, ఎడం బొట్టనేలా? అది కుడి బొట్టనేలు, కుడి బొట్టనేలు. అయితే నాకు తెలిసి 1 గంట వరకే ప్రాణం ఉండొచ్చు. ఎవరికి? పాముకా? ఎక్కడ కొరికిందో అక్కడ కొంచెము నోటితో ఆమెని రక్తము పీల్చేసేసుకొని మొత్తము ఊసేయమనండి ఫస్ట్. పీల్చుకొని రక్తం అంట కొరికి. నువ్వు పీల్చి నేను కాదు, నువ్వుకే నీ ఎవరికి బాడీలోనే కొరికిందో విషయం వాళ్ళే వాళ్ళే చేయాలండి కొరుక్కొని పీల్చుకోవాలా. ఎట్లా కొరుక్కోనరా? ఎట్లా అంటే ఇంకా నొప్పి ఉంటుంది. నొప్పి గంటలో సరేలే సిస్టర్ సర్పరాణి గారు, మా అమ్మ కొరుక్కోలేదు గానీ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్. కొరుక్కుంటాంది. కొరికేసుకొని రక్తం అంతా పీల్చేసుకొని బాగా ఏంది పీల్చుకొని ఊసేయాలి. అమ్మా ఊరికే ఏంది కొరక్కోకుండా ఊరికే పీలుస్తుంది. సిస్టర్ కొరక్కోకుండా పీలుస్తే గలీజ్ వచ్చింది కానీ మా విషం అయితే రాలేదు. అయ్యో, విషం రావాలండి. విషం అంతా నీలం రంగులో విషం అంతా వచ్చేస్తుంది. నువ్వేం చేస్తావు? వచ్చి విషయం తీయచ్చు కదా, నువ్వేం చేస్తావు? వచ్చే లోపల టైం అయిపోతుంది, నీకెందుకు? కాదు సిస్టర్, హాస్పిటల్ పోదాం. ఫైనల్ సొల్యూషన్ ఇవన్నీ నమ్మకాలు లేదు. ఫైనల్ సొల్యూషన్ ఎట్లా? ఫింగర్ బెస్టా, లెగ్ బెస్టా? ఒక పని చేసి, ఇంకొకటి ఉంది. మీ ఇంటి దగ్గర ఏదైనా కంపాకులు ఉన్నాయా? ఇంటి పక్కన అంతా కంప చెట్లే సిస్టర్. అంతేగా. సరే, ఆ కంపాకులన్నీ తీసుకొచ్చుకొని దాన్ని అంతా నమిలేసేసి పసరు మింగి ఆ పిప్పి ఉంటది చూడండి, ఆకుని వచ్చేసి ఎక్కడ పాము కాటేసిందో అక్కడ పెట్టండి. సరే సిస్టర్, పోతాం. కంపాకి ఎట్లా నమిలి మింగుతారా? నేను పిచ్చి పట్టి చచ్చిపోతారా? వాడు పిచ్చి కాదు సిస్టర్, కంపాకు రసం అంతా మింగాలి. పిచ్చి మగుంది చెప్పి. సిస్టర్ వేరేది ఏమైనా అదర్ సొల్యూషన్ ఉందా? టైం ఇంకా 10 మినిట్స్ అయిపోయినట్టుంది. ఇంకా 30 మినిట్స్ ఉంది. టెన్షన్ తీసుకోవద్దు. లాస్ట్ సొల్యూషన్ ఉంది. ఇప్పుడు ఎక్కడ కొరికిందో ఆ వేలుని కొంచెము నరికేసుకుంటారా? పోనీ ఇంకా రక్తం పైకి ఎక్కకుండా, విషం పైకి మీరు ఇట్లా అనద్దండి. మీరు సొగిలి గిగిలి అంటే మేమేం చెప్పము. మా నోటితో వచ్చేది ప్రతి ఒక్కటి ఏంది నా బొంద చెప్తాను? వాని అక్క వాని అమ్మ వాని ఆలి నువ్వేం చెప్పేది? నువ్వు అసలు మందు ఇచ్చేదానివేనా? ఏళ్ళు నరికేమని చెప్తావా? ఏళ్ళు నరికేమని చెప్తావా? ఏంలే నీ ఏళ్ళు నరుక్కో నాకు పోతుంది. నరుక్కోవాలా? సరే, మీరు సరే ఇది వద్దనేసి అంటున్నారు కదా, ఇంకొకటి ఉంది చేస్తారా? లేదు ఇదే బెస్ట్. వద్దు. నీకు గ్యారెంటీ సొల్యూషన్. మా పాత సినిమాల్లో అంతా చూడలేదా? సీరియల్లో చూడలేదా? వేలుకు విషం కలితే వేలు నరుక్కుంటారు, చేయి నరుక్కుంటారు. నరుక్కోలే నాన్న చచ్చిపోతామనరా?
మా బుట్టి నాకు ఏం వద్దు. చేసుకుంటావు నేను అమ్మా? నరుక్కోలేను నాయన, నేను చచ్చిపోయినా సరే, ఒక పని చేయండి ఆ. అన్నయ్య అన్నయ్య చెప్పండి. మీరు ఆ వేలిని చెప్పండి. గుండ్రాయితో బజ్జి బజ్జి కింద కొట్టేయండి. ఒరే ఓయమ్మ, నేను వెళ్ళిపోతానైనా బయటికి. మళ్ళీ ఓయమ్మ, ఎట్లా అత్తయ్య విషం ఎక్కుతుందంట. నేను పోతే బాబీ. కాదు, ఆ సిస్టర్ వేలిని బజ్జి బజ్జి కింద కొట్టేసుకోండి. నువ్వు కొట్టుకొని చూపి నీ ఏళ్ళకి మా. తెలుస్తుంది నొప్పి. విషం ఏ, పోతుంది అత్తయ్య. నువ్వు ఏమైనా మందులు ఇచ్చేదానివే లేకుండా మనుషులు చంపేదానివే నువ్వు. అరే మీరు అట్లా అనొద్దండి మా నోటితో వచ్చే ప్రతి మాట మీకు బాగుంది. ఇదే అంటే మేము వైద్యులము, నాటు వైద్యం అది ఇట్లే ఉంటది. నేను చెప్తాను విను. మీకు పాము, ప్రాణం ముఖ్యమా? నేను చెప్పేది విను. కాదా? ఎవరో నేను ఆంటీ చెప్పేది గారా? విను. అమ్మగారా? నేను చెప్పేది విను. అమ్మ టెన్షన్ పాము పడకూడదు, రక్తస్రావం ఉండు. ఎక్కువ అవుతుంది. పాము కాటేస్తే అదొక రకము. నువ్వు నరికేమంటావు, తొక్కేమంటావు, నలిపేమంటావు, అదే ఇంకా పెద్దదైతుంది నాకు. నీ ఎట్లా సలహాలు ఇచ్చేదాన్ని నా భూమి మీద ఎవరిని చూడలే. ప్రామిస్ అడుగు, ఆ పాపను అడుగు. ప్రామిస్ కంటే రక్తస్రావం తగ్గుతుంది. సిస్టర్ సర్పరాణి గారు, ఎట్లా ఇప్పుడు వేలు కూడా కట్ చేసుకోలేదు అంటుంది మా అమ్మ. వేలు నొప్పిస్తుంది. సరే, ఇంకో కాదు. దీనికి చేస్తారా? కాదు సిస్టర్, వేలు ఒక్కసారి మా కోసుకొని ప్లీజ్ ప్లీజ్. వేలు నిజంగానే బొట్నేలు నొప్పిస్తుంది సిస్టర్. అది సరే, మెడి ఇంకా దగ్గరికి మీ ఇంటి దగ్గర నిప్పులు నరికేసుకుంటుంది. ఏమైనా దొరుకుతాయా? కాదు, మెడి దగ్గరికి పుల్ల పెట్టి కాలుస్తారా చికెన్ ఫ్రై చేసినట్లు చెయ్యి. వినండి నువ్వు రా ఫస్ట్, తెలీదు. నువ్వు రాయే ఫస్ట్ ఇచ్చి. అన్న చెప్పు సర్పరాణి సిస్టర్. అన్న మీ ఇంటి దగ్గర నిప్పులు ఏమైనా దొరుకుతాయా? సరపరానే నా బొందరానే అది. ఈడున్నాయి, అది గ్యాస్ స్టవ్ ఉంది. కాదు కాదు, బయట దొరుకుతాయి కదా నిప్పులు, బయట ఇంటి బయట అటు ఆరు దొరుకుతాయి. బయట. బొగ్గులు నిప్పులు. నిప్పులు. నిప్పులు నిప్పుల్లో కాలు ఎక్కడైతే కొరికిందో అక్కడ నిప్పుల్లో పెట్టాలా. మొత్తం అంటే కాలు ఎవరు నిప్పులైనా పర్లేదా? ఎవరు అయినా కానీ నిప్పులు. అలానే నిప్పులు అంటే నిలబడితే విషం దొడ్డికే. వెళ్ళిపోతుంది. ఏం లే వానమ్మ, అదేమైనా మందులు ఇచ్చేదా లేకుంటే మనుషులు చంపేదే? ఓయే పో. అన్నగారు, పిండాకుడు ఏం కాదు. వానమ్మ వాని అక్క నాకు వద్దే వద్దే అట్లా అనకూడదు. చచ్చిపోతే హాస్పిటల్లో ఊరికే కాదు, ఆయన ఒంటి కాలు మీద అరగంట సేపు ధ్యానం చేసి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఈ లోపల రోగి ప్రాణాలు పోకూడదని మేము ఇది నిప్పులు అనేది పద్ధతి. అప్ప నాకు ఈ అమ్మ సలహాలు నాకు అస్సలు కాదు వద్దు. సిస్టర్, నిప్పులు ఎవరివైనా ఓకేనా? ఎవరివైనా ఓకే అన్న, జంతువులు అయినా కానీ ఏయ్, ఓకేనా? నువ్వు రాయే నీ నిప్పులు నా నిప్పుల్లో నువ్వు కాలు పెట్టు రాయే. ఏంది మాట్లాడుతున్నావమ్మా ఏయ్, నువ్వు? పోదాం రాలే హాస్పిటల్ కాదు సిస్టర్, దాని జంతువులదైనా ఓకేనా సిస్టర్? జంతువులది చివరి ఆప్షన్. జంతువులది అయితే మొత్తం శరీరం అంతా నిప్పుల్లో పెట్టాలా. అమ్మా లే, నీకేమన్నా మెంటల్ అలా హాస్పిటల్ పోదాం రారా, బండి తీపోదా. మనుషుల నిప్పులు అయితే కాలు వరకు చాలు, జంతువులది అయితే మొత్తం శరీరానికంతా నిప్పులు కావాలి. అప్పుడే ఆ వేడికి విషం అనేది తొలగిపోతుంది. సిస్టర్ ఈ తెస్తాను నిప్పులు నేనే. రాజువయ్యా మహారాజువయ్యా. ఒరే ఏంరా మెంటలారా, నీకు మెంటలారా అట్లా చేస్తున్నావు? ఒరే అదే పెద్ద సొగిలినట్లుందిరా, దానికి ఆవి వైద్యాలు రావురా, దానికి ఊరికే శ్వేతనాగు అవనాగని పెట్టుకుందిరా. నా బొందలో పెట్టే ఫోన్ పెట్టే, నిన్న అడిగినట్లు పరంబోకి నా కొడుకు. పెట్టే ఫోన్ పెట్టే. అది సర్పరానే నా బొందరానే, దాని అమ్మ దాని అక్క పరంబోకి మగంది. ఒరే ఎల్లకు ప్రాణం పోతా అంటే పిల్లి చెలగాటమైందిరా. మీతో నాకు వద్దులేరా, నేనే విషం ఎక్కుతా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతా. అది ఎందుకు తీస్తానమ్మా? వద్దులేరా, పెట్టుకోండి. మా ఎక్కడికి పోతానమ్మా? ఆటో బుక్ చేసుకుంటాను నేను, ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతాను. మా విషయం లేదు, ఏమి లేదు, విషయం లేదు, ఏమి లేదు. చూడు అసలు పాము కుట్టలేదు. ఇదిగోరా కాట్లు. లేదమ్మా చెమ్మేలి, లేదు, పాము లేదు. ఇదిగోరా కాట్లు, ఇదిగో. అది ఏందో ఉంది, ఇది ఏందో అది చూడరా, పోలే చూడరా. అయ్యో ఇది ఇక్కడదా, నీ చెల్లి ఇక్కడదా, ఏందో అది. అమ్మ ఎర్రగా అయింది చూడరా నా కాలు. లేదమ్మా తల్లి, అది ఏంది లేదు. తమాషా ఊరికే అట్లా నీకు ఈ పద్దు ఇద్దో, వీడున్నాయి చూడుద్దో, దీనితో కూర్చుంది ఆ పాప నీ కాలుకి. ఇదిగో పట్టు
ఊరికే నువ్వు ఉత్తిరి బిత్తిరి అయితే ఇది నాదేం లేదక్కయ్య కూర్చోమన్నాడు కూర్చున్నా. ఏంది పద్దు నువ్వు సూదులు తీసుకొని చెక్కమంటే చెక్కుతావా? అది ఏందో ఆడ అదృష్టంగా అట్లుంది అంతే తప్ప అది ఏంది పుట్టకోసి పద్దు నీకేమైనా ఉందా బాబీ? పద్దు నేను ఎంత టెన్షన్ విష్ణు పడినా చెప్పినాడు నా విష్ణు తినమంటాడు, తింటావా? నిప్పులు తింటావా? నిప్పులు తినిపో.